పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు స్టాక్ మార్కెట్స్ ను ముంచేస్తున్నాయి. చమురు ధరల భయాలు, విదేశీ సంస్థాగత మదుపరుల విక్రయాలు దేశీయ సూచీలను కుదిపేస్తున్నాయి. ఫలితంగా ఇవాళ కూడా మార్కెట్స్ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇవాటి సెషన్లో సెన్సెక్స్ దాదాపు 1600 పాయింట్లు పతనమవగా నిఫ్టీ 23,000 మార్కును కోల్పోయింది. నిఫ్టీ 500 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. నిఫ్టీలో హిందాల్కో, టాటా స్టీల్, ఎస్బీఐ, మహేంద్ర అండ్ మహేంద్ర, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మ్యాక్స్ హెల్త్ కేర్, ఓఎన్జీసీ లాభాల్లో ఉన్నాయి. మరోవైపు రూపాయి విలువ దారుణంగా పతనమవుతోంది. నేటి ట్రేడింగ్లో 33 పైసలు క్షీణించి ₹93.92 వద్ద సరికొత్త జీవనకాల కనిష్టాన్ని తాకింది. రైట్, స్టాక్ మార్కెట్ పై అనాలిసిస్ అనలిస్ట్ గీతానంద్ అడిగి తెలుసుకుందాం. గీతానంద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఏంటి వారం మొదట్లోనే దారుణంగా పడిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది కోలుకునే పరిస్థితి ఎప్పుడు ఉంటుంది? 23,000 మార్కును కూడా కోల్పోయిన నేపథ్యం ఒకవైపు అయితే, రూపాయి విలువ ఇంత దారుణంగా పడిపోవటం ఎలా చూడాలి? ఓవరాల్ గా మార్కెట్లు చూస్తే మరోసారి మనకి మండే రోజు బ్లీడ్ అయ్యి మార్కెట్లు గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మార్కెట్లతో పాటు రూపాయి పతనమైంది, బంగారు పతనమైంది, సిల్వర్ పతనమైంది. కేవలం క్రూడ్ ఆయిల్ మాత్రమే అప్ సైడ్ ట్రేడ్ అవుతా ఉంది. సో ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేటువంటి సూచనలు కనబడకపోవడం, యుద్ధానంతర పరిణామాలు కూడా ఆర్థిక వ్యవస్థను పుంజుకోవడంలో కొంత ఆలస్యం అవుతుంది. ఒకవేళ యుద్ధం త్వరగా ముగిసినా కూడా ఈ పరిణామాల్లోంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. దాంతో పాటుగా ఫెడ్ ఇచ్చినటువంటి హాకిష్ కామెంట్స్, అలాంటి నిర్ణయాలే మిగతా కేంద్ర బ్యాంకులు కూడా తీసుకునేటువంటి, అంటే వడ్డీ రేట్లు పెంచేటువంటి అవకాశం కానీ, కొంచెం కఠినంగా వ్యవహరించేటువంటి అంశం కానీ ఉండడంతో మార్కెట్ లో మనం నెగటివ్ సెంటిమెంట్ చూస్తున్నాం. కీలకమైనటువంటి 23,000 స్థాయిని నిఫ్టీ కోల్పోయింది. 22,470 దగ్గర నిఫ్టీకి ఒక సపోర్ట్ ఉంది. ఆ మద్దతును కూడా కోల్పోతే 22,000 మార్క్ దాకా చేరేటువంటి అవకాశం ఉంటుంది. యుద్ధం ముగిసేంత వరకు ఇదే పరిస్థితి కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, గీతానంద్ గారు.